మీకు నచ్చినట్టు చేసుకోండి. కానీ మీకు విషయం చెప్పాలి. నువ్వు ఏదైనా చెప్పు, అంత పని అయిన తర్వాత చెప్పు. ఫస్ట్ పని కానిద్దాం పట్టు. ఆగు. చెప్పు, ఏమైంది? మీతో ఇలా ఉండడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు? ఇదంతా చేసే బదులు నా మెడలో తాళి కట్టి మీ భార్యగా చేసుకోవచ్చు కదా. నిన్నెవడే పెళ్లి చేసుకునేది? నిన్నెవడన్నా పెళ్లి చేసుకుంటాడా? శభాషారతి, నేనెంతోమంది అమ్మాయిల దగ్గర పడుకున్నా, నీలాంటి ఆడదాన్ని ఎక్కడ చూడలే. నిన్ను చూస్తుంటే నాకు మస్తు గర్వంగా ఉంది. ఈ రోజు నుంచి నీ పిల్లల బాధ్యత నాది. అంటే మీ భార్యగా నన్ను అంగీకరిస్తున్నారా? కాదు, నీకొక అన్నయ్యలా. అన్నయ్యలానా? అవును, నీకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. అప్పుడు ఈ పనులను బంద్ చేసి బుద్ధిగా పనిచేసుకో. ఇలాంటి పనులు నేను ఎప్పుడూ చేయలేదు. ఇదే మొదటిసారి, అది కూడా మీతోనే. ఈ సమాజం నేను ఎక్కడికి వెళ్ళినా భర్త లేని ఆడదాన్ని నిజంగానే చూస్తుంది. ఆఫీస్లో పనిచేద్దాం అనుకున్న మేనేజర్ ప్రమోషన్ కోసం నాతో పడుకుంటావా అన్నాడు. అంతెందుకన్నా ఇంటి ముందు కిరాణా షాపుడు కూడా ఒక్కరోజు గడిపితే చాలన్నాడు. పైసలు లేకున్నా సరే అన్నాడు. అంకుల్, ఒక బ్రెడ్ ప్యాకెట్, మిల్క్ ప్యాకెట్ ఇస్తారా? ఎటువైపు వెళ్తుందో సందమామ జీవితం, సిన్ని గుండెలో నీకు చెప్పలేని బాధేదో. ఆ రోజే నేను మిమ్మల్ని కలిసింది. జ్ఞాపకాల భారమంతా కంట నీరు సెమ్మగిల్లే, పైన వాడు ఉన్నడే కూనారంది వడకే సందమామ. ఎటువైపు వెళ్తుందో సందమామ జీవితం, వాదవడికి సందమామ బాధ్యత నీకుందే కూనా. తరరారి తారారో తారారే తారారో, తారారే తారారో తారారే తారారో, తారారో తారారో తారారే తారారో, తారారో. పిల్లల కన్నా పెడదామంటే డబ్బులు లేక, ఏం చేయాలో తెలియక అలా రోడ్ మీద నిల్చోవాల్సి వచ్చింది.